నమస్తే అండి. సారీ నిన్న వీడియో అప్లోడ్ చేయలేకపోయినా ఒక చిన్న ఎమర్జెన్సీ ఉండే. సో లేకుంటే అందుకనే ఇబ్బంది అయింది. నేను వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ మెసేజ్ పెట్టించిన. బ్యాక్ టు బ్యాక్ 6-7 అప్లోడ్ చేసేస్తాము. 8 ఓవర్వ్యూ కూడా ఇచ్చేస్తారు. సో 6లో నేను ఇచ్చిన క్వశ్చన్ పార్లమెంటరీ ప్రివిలేజెస్కి సంబంధించింది. చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మోవా మైత్రాది కూడా ఇష్యూ అయింది. మీకు గుర్తుంటే వెస్ట్ బెంగాల్ నుండి టీఎంసీ ఎంపీ అప్పుడు కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ మీద క్వశ్చన్ వచ్చింది. సో దాని బ్యాక్గ్రౌండ్లో నేను ఇది చెప్తున్నానంటే ఎథిక్స్ కమిటీ ఇవన్నీ ఉండే, కానీ పార్లమెంటరీ ప్రివిలేజెస్ కూడా డిస్కస్ చేశారు. నాకు ఆన్సర్స్ కరెక్ట్ చేసినాక ఏమర్థమైందంటే కొంతమందికి అసలు ప్రివిలేజెస్ ఎందుకు ఉన్నాయి అన్నది కూడా అర్థం కాలేదనిపించింది. కానీ కొంతమంది స్టూడెంట్స్ నిజంగా చాలా బాగా రాస్తున్నారు. కానీ ఒక్క 2-3 విషయాలు చెప్తాను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లీజ్ పేపర్ని ఇట్లా 2 sides లైన్స్ కొట్టి రాయండి. ఇబ్బంది అవుతుంది, మీరు బయటికి రాసేస్తున్నారు, అట్లా రాయకూడదు మెయిన్ ఎగ్జామ్లో, అందుకనే లైన్స్ కొట్టండి. సెకండ్ థింగ్ ఏంటంటే చిన్నగా అడ్డంగా పొడువుగా మీకు ఇష్టం ఉన్నట్టు స్కాన్ చేసి పంపించొద్దు. ఎందుకంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అట్లా చదవాలంటే. కొంచెం నీట్గా స్కాన్ చేసి పంపించండి. ఎందుకంటే నేను ఎంత బాగా చదవగలిగితే నేను అంత మంచి రివ్యూ ఇవ్వగలుగుతాను. సో ప్లీజ్ నీట్గా స్కాన్ చేసి పంపించండి. థర్డ్ థింగ్ ఏంటంటే నేను 10 ఇవాల్యుయేట్ చేస్తానన్న హడావిడిలో ఎంత ఫాస్ట్ రాస్తున్నారంటే కొంతమంది అసలు ఆ రైటింగ్ కూడా నాకు అర్థమవుతలేదు. సో కొంచెం నాకు అర్థమయ్యే భాషలో రాసంటే నాకు అర్థమయ్యేటట్టు రాస్తే సంతోషం. ఈ 3 కొంచెం జాగ్రత్త పడండి. ఇప్పుడు మనం పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ లెజిస్లేచర్ గురించి ఇది క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీ ఆఫ్ లెజిస్లేచర్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. హౌ ఫార్ కెన్ ద జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ విత్ దీస్ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్. ఇది క్వశ్చన్ చాలా సింపుల్. ఎందుకంటే మీకు ఇక్కడ ఏమీ దాన్ని తిరగమర్చి అంటే పైకి కిందికి అనలైజ్ చేయమని అట్లేమీ ఇవ్వలేదు. సో ఎక్స్ప్లెయిన్ ద ప్రివిలేజెస్ అన్నప్పుడు మీరు పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఏమేమి ఉంటాయి అన్నది కొంచెం డీటెయిల్డ్గా రాయాలి. బేసిక్గా పార్లమెంటరీ ప్రివిలేజెస్ అన్నది 105లోకి వస్తాయి. లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ అన్నది 194లో వస్తాయి. ఎందుకు ఈ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఇచ్చారు అన్నది బ్రీఫ్గా రాయండి. ఈ ప్రివిలేజ్ అంటే ఏంటి ఫస్ట్ అది అర్థం చేసుకుందాం. ప్రివిలేజ్ అంటే ఒక స్పెషల్ రైట్, అంటే అందరికీ లేకుండా నాకు మాత్రమే ఉంది, అంటే కొంతమందికి మాత్రమే ఉన్న వాటిని ప్రివిలేజెస్ అంటాం. రైట్స్ అన్నవి అందరికీ ఉంటాయి, కానీ ప్రివిలేజెస్ అనేవి అందరిలో కొంతమందికి మాత్రమే ఉంటాయి, వాటిని మనం ప్రివిలేజెస్. సో అదొక స్పెషల్ రైట్. ఎందుకు స్పెషల్ రైట్? మిగతా వాళ్ళకి ఎవరికి ఉండదు, మన కొంతమందికే ఉంటుంది కాబట్టి దాన్ని స్పెషల్ రైట్ అని అంటాం. ఎందుకు ఈ ప్రివిలేజెస్? ఎందుకు పార్లమెంట్ ఎంపీస్కి, లెజిస్లేటివ్ ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, పార్లమెంట్లో పాల్గొనే వాళ్ళ వ్యక్తులందరికీ, ప్రెసిడెంట్కి తప్ప ఏజీతో సహా అందరికీ ఎందుకు ఇవి ఉంటాయి అంటే ఫస్ట్ కారణం దానికి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేచర్ రెస్పాన్సిబుల్ ఉండాలి. లెజిస్లేచర్ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ది ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేచర్. అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి పార్లమెంట్కి జవాబుదారీ అయి ఉండాలి. ఈ జవాబుదారీతనంలో లెజిస్లేచర్కి ఏ రకమైన భయం అంటే అడగడంలో ఏ రకమైన భయం ఉండొద్దు. గవర్నమెంట్ మొత్తం పనితీరంతా ఎగ్జిక్యూటివ్ చూసుకుంటుంది, అంటే గవర్నమెంట్ పనంతా ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. నేను ఇప్పుడు ఒక ఎంపీని, నేను అడిగిన ప్రశ్న వల్ల ఒక మినిస్టర్కి ఇబ్బంది అయ్యింది కాబట్టి ఆ మినిస్టర్ నా మీద కక్ష సాధింపు చర్య చేయకుండా ఉండాలి అంటే నాకు కొన్ని ఇమ్యూనిటీస్ ఉండాలి. అందుకనే పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఇమ్యూనిటీస్ ఉంటాయి. ఫస్ట్ కారణం అది. అంటే లెజిస్లేచర్ తన పని తాను సవ్యంగా చేసుకుని పోవడానికి, లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ని జవాబులు ప్రశ్నించే స్థాయిలో ఉండాలి అంటే లెజిస్లేచర్కి పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉండాలి. ఫస్ట్ కారణం ఇది. రెండో కారణం నేను చెప్తా. పార్లమెంటు, జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు ఇవి చాలా ముఖ్యమైన అంగాలు, గవర్నమెంట్లో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్. ఆ ఆర్గన్స్కి మంచి మర్యాద ఉండాలి, అంటే వాటికి మనం మర్యాద ఇవ్వాలి. ఎందుకంటే అవి మనని పాలించే కార్యాలయాలు కాబట్టి మర్యాదపూర్వకంగా వాటిని చూడాలి. ఉదాహరణకి నేను పార్లమెంట్ గురించి చాలా తప్పుగా ఒక వీడియోలో మాట్లాడాను అనుకోండి. అట్లాంటప్పుడు పార్లమెంట్ని నేను అగౌరవపరిచినట్టు, ధిక్కరించినట్టు, ఐ హ్యావ్ ఇన్సల్టెడ్ ద పార్లమెంట్.
పార్లమెంట్ అట్లాంటి పరిస్థితులలో తన పరువుని తను సంరక్షించడం, తన డిగ్నిటీని తను కాపాడుకునే పరిస్థితులలో ఉండాలి. అట్లా ఎవరైనా పార్లమెంట్ని అగౌరవపరిచినప్పుడు పార్లమెంటే శిక్షించే అధికారం పార్లమెంట్కే ఉండాలా, లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళి అయ్యా సుప్రీంకోర్టు చూడు వీళ్ళు నన్ను ఇన్సల్ట్ చేసిండు నువ్వు మాట్లాడు అని సుప్రీంకోర్టుకి అడగాల. ఒకవేళ పార్లమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అడిగితే అప్పుడు సుప్రీంకోర్టుకి పై చేయి అవుతుంది, పార్లమెంట్ తగ్గిపోతుంది. అంటే మనం ఈ ఈక్వేషన్ అనుకుంటున్నాం కదా, ఈ ఈక్వేషన్ ఇట్లా అయిపోతుంది, లెజిస్లేచర్ ఫేవర్లో అవుతుంది. ఇట్లా కావద్దు అంటే లెజిస్లేచర్కి తన గౌరవాన్ని కాపాడుకునే హక్కు ఉండాలి. డిగ్నిటీ ఆఫ్ పార్లమెంట్, డిగ్నిటీ ఆఫ్ లెజిస్లేచర్. ఇప్పుడు ఎవరన్నా పార్లమెంట్ని అగౌరవపరిచారు, అప్పుడు పార్లమెంట్కి వాళ్ళకి జైలు శిక్ష ఇచ్చే అధికారం కూడా ఉంటుంది. సో వాటి డిగ్నిటీని అవి కాపాడుకోవడానికి కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ చాలా ముఖ్యం. ఈ 2 కారణాల వల్ల పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇవ్వడం జరిగింది. ఇది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నారు, యాజ్ ఇట్ ఈస్ అడాప్ట్ చేసుకున్నారు. దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్కి ఒక లా ఉండాలి, వాటిని కరెక్ట్ వాటి ఎక్స్టెంట్ డిసైడ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ మనం ఈ క్వశ్చన్లో రాయం, మనం ఉట్టి ఏమేం ప్రివిలేజెస్ ఉన్నాయి అన్నది రాస్తాం. అయితే ప్రివిలేజెస్ 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఇండివిజువల్, అంటే ఒక మెంబర్కి, ప్రతి మెంబర్కి ఉండే ప్రివిలేజెస్. కొన్నేమో హౌస్ యాజ్ అ హోల్, అంటే మొత్తం లోక్సభ మొత్తానికి ఉండే ప్రివిలేజ్, రాజ్యసభ మొత్తానికి ఉండే ప్రివిలేజ్. ఇండివిజువల్కి ఎలాంటి ప్రివిలేజెస్ ఉంటాయి, 40 days బిఫోర్ ఆఫ్టర్ పార్లమెంట్ సెషన్ జరిగే ముందు జరిగే తర్వాత కూడా వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీలు ఉండదు. అట్లని అరెస్ట్ చేయకుండా ఉండరు, పార్లమెంట్కి ఇన్ఫామ్ చేయాలి అరెస్ట్ చేసే ముందు. మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, వాక్ స్వేచ్ఛ ఉంటుంది మినిస్టర్స్కి. అందుకనే మీరు చూడండి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తిట్టుకున్నా, మైకులు ఎత్తేసుకున్నా, చైర్లు ఎత్తేసిన వాళ్ళ మీద కేసులు పడవు, అంటే పరువు నష్టం దావాలంటే వేయడానికి వీలు ఉండదు. సో ఇవన్నీ ఇండివిజువల్ లెవెల్లో ఉంటాయి. హౌస్కి ఏం ప్రివిలేజెస్ ఉంటాయి, హౌస్ సిట్టింగ్లో ఉన్నప్పుడు ఎవరు అటెండ్ అవ్వచ్చు, ఎవరు అటెండ్ కావచ్చు. ఆ పార్లమెంటరీ ప్రివిలేజెస్ కిందనే ఎంపీలని, ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయడం మీరు వినుంటారు, అవి చేయడానికి ఉంటుంది. సో ఎవరు అటెండ్ అవ్వచ్చు, ఎవరు అటెండ్ కావద్దు. హౌస్ పరంగా వాళ్ళ అధికారాలను వినియోగించినందుకు ఎవరి మీద కేసు వేయడానికి వీలుండదు. కోర్టు హౌస్ పనితీరు మీద ప్రశ్నించడానికి వీలుండదు. ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద ప్రొసీడింగ్స్ అంటారు. ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద ప్రొసీడింగ్స్ అంటే పనితీరుని, ఒకవేళ ఆ పనే రాజ్యాంగ విరుద్ధమైతే ప్రశ్నించవచ్చు, కానీ పనితీరుని ప్రశ్నించడానికి వీలుండదు. అట్లా కలెక్టివ్ ప్రివిలేజెస్ ఉంటాయి. ఇది ఫస్ట్ పార్ట్లో రాయాలి. తర్వాత జుడిషియరీ పార్లమెంటరీ ప్రివిలేజెస్లలో ఇంటర్ఫియర్ అవ్వచ్చు, ఎక్కడి వరకు అవ్వచ్చు అన్నది ప్రశ్న. దీనికి 2 సమాధానాలు. ఎప్పుడైతే పార్లమెంటరీ ప్రివిలేజెస్ని మిస్యూజ్ చేస్తారో అక్కడ జుడిషియరీ ఇంటర్ఫియర్ కావచ్చు. రాజా రాంపాల్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ లోక్సభ అని ఒక కేసు ఉంది. రాజా రాంపాల్ కేసు చాలా చాలా ప్రముఖమైనది. క్యాష్ ఫార్ ఓట్ స్కామ్ అయింది 2005లో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. దాంట్లో సస్పెండ్ అయిన ఎంపీస్లో ఒకరు రాజా రాంపాల్ గారు, వారు వేసిన కేసు ఇది. అయితే దాంట్లో 2-3 ముఖ్యాంశాలు చెప్పింది జుడిషియరీ, సుప్రీంకోర్టు. ఒకటి ఏం చెప్పిందంటే, ఇప్పుడు పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో కోర్ట్ ఇంటర్ఫియర్ కావద్దు, కానీ ఈ ప్రొసీడింగ్సే కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉన్నాయి, అప్పుడు ఇంటర్ఫియర్ అవ్వచ్చు. 2, ఒక నేరం చేసి ఆ నేరాలని తప్పించుకోవడానికి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అన్న ముసుగు ధరించకూడదు, అంటే మిస్యూజ్, ఇల్లీగల్ యాక్టివిటీస్కి ప్రొటెక్షన్ లాగా పార్లమెంటరీ ప్రివిలేజెస్ని వాడద్దు. అది 2. 3, ఇప్పుడు పార్లమెంట్ని నేను అగౌరవపరిచినప్పుడు నాకు పనిష్మెంట్ ఇవ్వచ్చు పార్లమెంట్ అని నేను చెప్పాను మీకు. దాన్నే మనము బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ మోషన్ అంటాం. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటంటే, నేను పార్లమెంట్ని అగౌరవపరిచినందుకు నాకు అగెయిన్స్ట్ ఒక మోషన్ మూవ్ చేసి నాకేం పనిష్మెంట్ ఇవ్వాలి అన్నది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది, ఆ హౌస్ డిసైడ్ చేస్తుంది. ఆ పనిష్మెంట్ జైలు శిక్ష అవ్వచ్చు, వార్నింగ్ అవ్వచ్చు, తిట్లు అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. సో బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ మోషన్ ఏదైతే ఉందో దాని కింద నాకు శిక్ష ఇచ్చినప్పుడు ఆ శిక్ష ఎట్లుండాలి, ఆ శిక్ష అంటే నేను తప్పు చేసిన అన్నది నాకు అర్థమయ్యేటట్టు ఉండాలన్నమాట. నామమాత్రంగా ఉండాలి, నేమ్ సేక్ పనిష్మెంట్ ఉండాలి, కానీ సీరియస్గా 6 నెలలు జైలు శిక్ష, 1 ఏడాది జైలు శిక్ష ఇవ్వడానికి వీలుండదు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే
2021 వయోలేట్ అవుతాయి. నేను ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 20 మనకి ఇమ్యూనిటీస్ ఫర్ ది అక్యూజ్డ్, 21 ఏమో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఎప్పుడైనా పార్లమెంటరీ ప్రివిలేజెస్కి వయోలేట్ చేసినప్పుడు ఇచ్చే జైలు శిక్ష షుడ్ బి నేమ్ సేక్, నామమాత్రంగా ఉండాలి. యూజువల్గా ఏం చేస్తారంటే సెషన్ ఇంకో 10 రోజులు ఉంది, 10 రోజులకి వీళ్ళకి జైలు శిక్ష ఇస్తారు. అట్లా ఇస్తే తప్పు లేదు. కానీ వాళ్ళకి 6 నెలలు, ఏడాది అట్లా ఇచ్చిందనుకోండి అది తప్పు అవుతుంది. ఎందుకంటే శిక్ష అనేది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఉండాలి. ఏదన్నా క్రైమ్ చేసినప్పుడు ఉండాలి. వయోలేషన్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ యాజ్ సచ్ ఇస్ నాట్ అ క్రైమ్. దాన్ని ఎక్కడ మనం ఐపీసీలో లిస్ట్ చేయలేదు. అట్లాంటప్పుడు మనము భయం చెప్పడానికి ఇచ్చే శిక్ష నామమాత్రంగా ఉండాలి. నామమాత్రంగా ఉండకుండా ఎక్కువ కక్ష సాధింపులాగా ఉంటే మాత్రం జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ కావచ్చు. అదొక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏంటంటే 19(1) ఏమంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సిటిజన్స్కి ఉంటుంది అంటుంది. 105 ఏమంటుంది, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్కి కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది అంటుంది. మరి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్కి ఉండే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ముఖ్యమా, 19(1) కింద సిటిజన్స్కి ఉండే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ముఖ్యమా అంటే సుప్రీంకోర్టు ఏమంటుందంటే పార్లమెంటు సభ్యుల పని వాళ్ళు చేసేదంతా ప్రజల శ్రేయస్సు కోసం చేస్తారు. ఉదాహరణకి పార్లమెంట్లో క్లోజ్డ్ డోర్ సెట్టింగ్స్ అవుతాయి, సీక్రెట్ మీటింగ్స్ అవుతాయి. అంటే బయట వాళ్ళని ఎవ్వని వ్యక్తులని కానీ మీడియాని కానీ లోపలికి రానియకుండా కూడా వీళ్ళు సమావేశం కావచ్చు. ఒకవేళ అట్లాంటి సమావేశాలు జరిగినప్పుడు పార్లమెంట్కి పార్లమెంట్ ఆ సమావేశాలలో చర్చించుకున్న అంశాలు బయటికి చెప్పదు. కానీ నేను ఒక సిటిజన్ని, నేనంటే నాకు ఎందుకు తెలియద్దు, నాకు తెలియాలి, నేను పౌరుణ్ణి, నాకు వాక్ స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం కింద తెలుసుకునే హక్కు అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద. నేను ఎందుకు తెలుసుకోవద్దు, నేను తెలుసుకుంటాను, నేను అన్నాను అనుకోండి, సుప్రీంకోర్టు ఒప్పుకోదు. ఆ సీక్రెట్ మీటింగ్ కూడా మన శ్రేయస్సు కోసం చేస్తుంది. అంటే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో, అది సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ కోసం కానీ పబ్లిక్ ఆర్డర్ కోసం కానీ చేస్తుంది. కానీ కాబట్టి ఆ సమయాలలో 105కే ప్రయారిటీ ఇస్తాము అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ రాజా రాంపాల్ కేసుకి సంబంధించినవి. ఇది దానికి సంబంధించిన మోడల్ ఆన్సర్ ఏంటి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అన్నది ఇక్కడ రాసాం. 105, 194 డైరెక్ట్గా అడ్రస్ చేస్తాయి, కానీ అవి కాకుండా 122 ఇవన్నీ కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ కిందకే వస్తాయి. దీస్ ప్రివిలేజెస్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకు? ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్, ఇట్స్ కమిటీస్ అండ్ మెంబర్స్. ఎందుకు? బికాస్ వీఆర్ ఇన్ అ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. And in parliamentary form of government, you have to ensure that the parliament is capable of making the executive answerable. అంటే executive responsibility to legislature should be intact. ఈ రెస్పాన్సిబిలిటీ ఇంటాక్ట్ ఉండాలి. ఇప్పటిదాకా తెలుగులో చెప్పినా కదా, అందుకని ఇంగ్లీష్ చెప్తున్నా. రెస్పాన్సిబిలిటీ టు లెజిస్లేచర్ షుడ్ బి ఇంటాక్ట్. అది ఉండాలి అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద పార్లమెంట్ హ్యాస్ ఫ్రీడమ్ టు క్వశ్చన్ ది ఎగ్జిక్యూటివ్. అందుకని ఇస్తారు. సెకండ్, డిగ్నిటీ ఆఫ్ పార్లమెంట్. మీకు చెప్పినా కదా, పార్లమెంట్ నాకు గౌరవపరిచినప్పుడు పనిష్ చేసేంత అధికారం ఉండాలి. ఇండివిజువల్ ప్రివిలేజెస్, కలెక్టివ్ ప్రివిలేజెస్, 40 days, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, జ్యూరీ సర్వీస్ వెన్ పార్లమెంట్ ఇస్ ఇన్ సెషన్. అంటే విట్నెస్కి పిలిచినప్పుడు పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు వీళ్ళు పోనవసరం లేదు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి రాదు అని అర్థం. రిపోర్ట్స్, డిబేట్స్, ప్రొసీడింగ్స్ని పబ్లిష్ చేయాలా వద్దా, ఎవరిని రానియొచ్చు, ఎవరిని రానియొద్దు. రెగ్యులేట్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్. అంటే మేము ఏ విధి విధానాన్ని పాటించాలో మేమే నిర్ణయిస్తాం. ఎందుకంటే మీరు పార్లమెంట్ పనితీరుని అర్థం చేసుకోవడానికి సింపుల్గా చెప్తాను చూడండి. మన ఇంట్లో ఇప్పుడు పార్లమెంట్ అనేది ఒక ఇల్లు అనుకుందాం. నా ఇంటి విషయాలలో నేను నిర్ణయం తీసుకోవాలన్నా పక్కింటోడు వచ్చి నిర్ణయం తీసుకుంటాడా? నేనే నిర్ణయం తీసుకోవాలి. సో పార్లమెంట్కి సంబంధించిన ఏ అంశంలోనైనా పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలి. అయితే నా ఇంట్లో జరిగే పని వల్ల సమాజానికి ఎఫెక్ట్ అయితే సమాజం ఇంటర్ఫియర్ కావచ్చు. అట్లాగే పార్లమెంట్ తన నిర్ణయాలు తను తీసుకున్నప్పుడు అవి రాజ్యాంగ విరుద్ధం ఉన్నప్పుడు అప్పుడు జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అవుతుంది. అప్పటి వరకు జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ కాదు. ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకుంటే పార్లమెంట్లో సగం ప్రొవిజన్స్ మీకు అర్థమవుతాయి. తర్వాత రైట్ టు పనిష్ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ అవుట్సైడర్స్ ఫర్ బ్రీచ్ ఆఫ్ ఇట్స్ ప్రివిలేజ్. ఇదే బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ మోషన్. కోర్ట్స్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంట్. అంటే ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్. ఎట్లా ప్రొసీజర్, ఇప్పుడు సిట్టింగ్ అవుతుందా, సెషన్ అవుతుందా, సెషన్ టైం తక్కువ ఉంది, సెషన్ టైం ఎక్కువ ఉంది, బిల్లును ఒక్కరోజే చర్చించారు, 3 రోజులు ఎందుకు చర్చించలేదు, ఇట్లాంటి వాటిల్లోకి జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ కాదు. నో పర్సన్ కెన్ బి అరెస్టెడ్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ ద పార్లమెంట్. ఇన్ ద ప్రెసిడెన్స్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. అంటే పార్లమెంట్ ఆవరణలో
ఎవరిని అరెస్ట్ చేయడానికి వీలుండదు అని అర్థం. అయితే ఎక్స్టెంట్ ఆఫ్ జ్యుడిషియల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ పార్లమెంటరీ ఇమ్యూనిటీస్, నేను చెప్పినట్టు కోర్ట్స్ ఫ్రమ్ ఎగ్జామినింగ్ వ్యాలిడిటీ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ కరెక్టా రాంగా అయ్యే పద్ధతి కరెక్టా రాంగా మనం ఇంటర్ఫియర్ కావద్దు. కానీ ద ప్రొసీడింగ్స్ విచ్ మే బి టేన్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ సబ్స్టాన్సివ్ ఆర్ గ్రాస్ ఇల్లీగాలిటీ, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉంది మీ ప్రొసీజర్, అప్పుడు జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అవుతుంది. అట్లాగే జ్యుడిషియరీ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ మోషన్ కింద 2021 వైలేట్ అయినప్పుడు కూడా జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అవ్వడానికి వీలుంటుంది. దీని కన్క్లూజనే నేను ఇక్కడ రాసాను. ది ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ నెసెసరీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ గార్డింగ్ అగేన్స్ట్ అన్కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ ఆఫ్ పార్లమెంట్ పవర్ ఆఫ్ బై ద పార్లమెంట్ రిజల్టింగ్ ఇన్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ or on account of substantive or gross illegality or unconstitutionality in parliamentary proceedings. ఇది ఆన్సర్. ఓకే, ఇది కొంచెం డిఫికల్ట్ అనిపించింది, ఇవాళ క్వశ్చన్ కూడా కొంచెం డిఫికల్ట్ ఉంది, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ మీరు క్వశ్చన్ నేను వేయంగానే దాన్ని గూగుల్ సెర్చ్లో కొట్టి దానికి వచ్చిన రెడీమేడ్ ఆన్సర్లు రాయొద్దు. ఎందుకంటే ఇది మనము మీకోసం చేస్తున్నాం, మీ బెనిఫిట్ కోసం. మీరు చూడకుండా రాస్తేనే మీకు లాభం ఉంటుంది. మీరు అట్లా రాస్తే నాకు అర్థం కాదా, బుక్కిష్ లాంగ్వేజ్, నేను పట్టలేనా, నేను ఎన్నేళ్ళ నుండి టీచ్ చేస్తున్నా, నాకు ఆ మాత్రం తెలియదా. నేను కొంతమంది కమెంట్స్లో కూడా ఈ విషయం రాశాను. సో ప్లీజ్ ఆ పని చేయొద్దు, మీ బెనిఫిట్ కోసం చెప్తున్నా. నాదేం పోతుంది, నేను ఒకసారి కరెక్ట్ చేస్తా వదిలేస్తా, నేను కాదు కదా రేపు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యేది, మీరు కదా. సో అందుకనే ప్లీజ్ ఆ పని చేయొద్దు. మీరు ఎట్లా రాసినా సరే నేనేమీ అనను, నాకు ఏం ఇంప్రెషన్ ఫామ్ కాదు, నాకు మీ మొహాలు కూడా తెలియదు, నేను ఎవరికి కరెక్ట్ చేస్తున్నానో వాళ్ళ ముఖాలు కూడా నాకు తెలియదు. నా స్టూడెంట్స్ ఒకరిద్దరు ఏమో రాస్తున్నట్టున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ నాకు సంబంధం లేని వాళ్ళు. సో ప్లీజ్ నేను ఏమీ అనుకోను, ఎవ్వరేమనుకోరు. మీకోసం చేస్తున్న పని సిన్సియర్గా చేయండి, మీకు అర్థమైనంత వరకు రాయండి. మీరు రాయలేకపోతే మరీ మంచిది, ఎందుకంటే మీరు సరిగ్గా రాయకపోతే మరీ మంచిది, నేను ఫీడ్బ్యాక్ ఇస్తా. ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని మీరు మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ప్లీజ్ ఆ పని మాత్రం చేయొద్దు, హానెస్ట్గా రాయండి, మీ బెనిఫిట్ కోసం చెప్తున్నా. నాదేం పోతుంది, నేను చదవంగా నేను బుక్లోంచి కాపీ చేసాను లేదా వెబ్సైట్లోంచి కాపీ చేసాను అంటే సింపుల్గా అక్కడ కమెంట్ రాసి వదిలేస్తా. ఆలోచించుకోండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.